రైట్ ఇక నేడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ ఘాట్లోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీలు మాత్రమే తొలగించారు. దీంతో వర్ధంతి రోజు మరోసారి విభేదాలు బయటపడ్డాయని చర్చించుకుంటున్నారు. నేడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఉదయం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ ఘాట్లోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారు. దీంతో వర్ధంతి రోజు మరోసారి విభేదాలు బయటపడ్డాయని చర్చించుకుంటున్నారు. రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? రైట్ ఇక ఎన్టీఆర్ ఘాట్లోని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ రవిచంద్ర, డీటెయిల్స్ ఏంటి? పవన్, ఎన్టీఆర్ కుటుంబంలో మరోసారి కుటుంబ విభేదాలు స్పష్టంగా కనిపించాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలని ఏర్పాటు చేస్తే వాటిని తొలగించడం, దీని వెనకాల ఆ కుటుంబ సభ్యులు ముఖ్యంగా బాలకృష్ణే ఈ విధంగా తొలగించమనే విధంగా ఆదేశాలు చెప్పినట్టు కూడా భావిస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆ విధంగా భావిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇవాళ ఇక్కడ ఖైరతాబాద్ సర్కిల్ లో కావచ్చు, దగ్గరపాటి ఎన్టీఆర్ ఘాట్ లో కావచ్చు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతో తొలగించే కార్యక్రమం ఆ మరొక వర్గం అంటే బాలకృష్ణకు సంబంధించిన వర్గం కూడా ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఈ విధంగా తొలగించారంటే అభిప్రాయం వ్యక్తం చేస్తామని చెప్పొచ్చు. ఇదంతా ఒక రాజకీయ ఘర్షణలకు, దాంతో పాటు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఆ ఘర్షణకు కూడా దారితీసేటువంటి అవకాశాలు కూడా లేకపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఇదే రకంగా అవమానం అని చెప్పుకోవచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.